రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ముఖ్యమంత్రిని ఇష్టమొచ్చినట్లు తిట్టడం పద్ధతి కాదని, అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు పిచ్చి కుక్కల్లా తిరుగుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి మండిపడ్డారు. సిరిసిల్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ తనకు అనుకూలంగా ఉండే అధికారులను మాత్రమే కొనసాగించేలా చూస్తున్నాడని, ఇక నుంచి అటువంటి అధికారుల ఆటలు సాగవని, రాజ్యాంగబద్ధంగా పనిచేసే అధికారులు మాత్రమే కొనసాగుతారని అన్నారు. కేటీఆర్ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే దీక్షా దివస్ చేస్తున్నాడని, గతంలో రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం పనిచేస్తే ఆయనను రాజకీయంగా అనగదొక్కారని తెలిపారు. సిరిసిల్ల ప్రాంతానికి కేటీఆర్ చేసింది ఏమీ లేదని, అరచకాలు చేసే అనుచరులను కాపాడుకుంటూ వస్తున్నాడని అన్నారు. వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆది శ్రీనివాస్ 1000 కోట్ల నిధులను తీసుకొచ్చాడని, కనీసం కేటీఆర్ సిరిసిల్లకు దారమే ఆధారమైన నూనె డిపోను కూడా తీసుకురాలేదని అన్నారు. చిల్లర మాటలు మాట్లాడితే ప్రజలు లెక్క చేయరని, కేటీఆర్ తాటాకు చెప్పులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడే ప్రసక్తే లేదని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. నమస్కారం. గత డిసెంబర్ 3వ తారీఖున ఏదైతే తెలంగాణ ప్రజలు ఒక సులక్షణమైన విలక్షణమైన తీర్పు ఇచ్చిండ్రో అప్పటి నుంచి కొంతమందికి మొన్నటి వరకు కూడా అధికారాన్ని చెలాయించి తాము పాడిందే పాటగా ఆడిందే ఆటగా తమ దోపిడికి అడ్డుకట్ట లేకుండా కొంతమంది తానా తందాగాలను అధికారులుగా వేసుకొని ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక అరాచకమైన పరిపాలన కొనసాగించింది. ఒక నియంతృత్వ పోకడలతో రాచరికపు పరిపాలన కొనసాగించింది. మీరందరూ కూడా చూసిండ్రు. ఆ రోజుల్లో వీరి దగ్గర అసలు ఏ అధికారి కూడా నోరెత్తిన పాపాన పోలేదు. ఏ గురించి ఇక్కడ మల్లన్న సాగర్ లో ఏమైంది, నేరేళ్లలో ఏమైంది అన్న సంగతి మర్చిండ్రా అని నేను అడుగుతున్న వాళ్ళ. కొంతమంది వంది మాగాదులను తయారు చేసుకొని ఇవాళ ఇక్కడనే చెప్తున్నా, ఇవాళ మాట్లాడటం చాలా మంది ఉన్నారు నాయకులు. ఇలా మొన్న మాట్లాడుతుంటే వాళ్ళు చనిపోతే కుటుంబంగా ఏమయ్యా నీ కొడుకు మెడిసిన్స్ ఇప్పించిందా ఇప్పించలేదా అంటే నువ్వు వ్యక్తిగతంగా నువ్వు సహాయం చేసినావు తప్ప ప్రజలకు ఏం సహాయం చేసినావు అని అడుగుతున్నా. అటువంటి వాళ్ళలో 34 మందిని తయారు చేసుకొని ఊర కుక్కల మాదిరిగా ఊరి మీద వదులుతున్నావు. ఇవాళ నువ్వు ఇలా తీస్తా నీ చిట్టా అంతా చెప్తే ఇవాళ నేను ప్రజలకు నువ్వేం చేసినావు, ప్రజలకు చేసింది శూన్యం. ఇవాళ నీ ఎంబడి తిరిగి నీకు చెంచాగిరి చేసిన వాళ్ళకు నౌకర్లు ఇప్పించినావు, సీట్లు ఇప్పించినావు, ఇంజనీరింగ్ సీట్లు ఇప్పించినావు, మెడికల్ సీట్లు ఇప్పించినావు. ఇప్పించి ఒక గుండాగిరి చెలాయించాలనే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నాయి కదా. వాటన్నిటి కూడా ఆటలు చెల్లవు అని చెప్పి రాజ్యాంగబద్ధంగానే సంస్థలు నడుస్తాయి, నేను ప్రజలకు అందుబాటులో ఉంటా అని చెప్పి కలెక్టర్ గారు ఇలా ప్రజల మధ్యకి వెళ్తుంటే ఆయన మాట్లాడుతున్నాం. కలెక్టర్ గారికి ఏమేమి చెప్పినావు మాకు తెలియదా? ఈయనకట ఎక్కడెక్కడో పనిచేసే వాళ్ళందరికీ ఈయనకి ఇవ్వాలన్నట్టు ఈయన చెప్పిన వాళ్ళందరినీ కలెక్టరేట్లో పొడిగించాలన్నట, కొనసాగించాలన్నట్టు. ఇవాళ ఆయనకున్న వంది మాదులందరినీ ఏ నౌకర్లు ఉన్నారో అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా గదే నౌకర్లను ఉంచాలన్నట్టు ఆయనను. అవన్నీ కుదరదని చెప్పింది. కొంతమంది అధికారులు ఇప్పటికి కూడా ఆ రోజుల్లో ఇక్కడ పనిచేస్తున్న నాయకులు, జిల్లా స్థాయి నాయకులు ఇంకా కూడా నీ చెప్పు చేతుల్లో ఉండొచ్చు కొంతమంది, కానీ అందరూ ఆ రకంగా ఉంటారని అనుకోకు. ఇప్పటికి కూడా నీకు బానిసత్వం ఊడిగం చేస్తాను కావచ్చు, వాళ్ళు నీ యొక్క దండుపాల్యం బ్యాచ్కు అండగా ఉంటాను కావచ్చు, వాళ్ళ అకృత్యాలకు అండగా ఉంటాను కావచ్చు. కానీ ఉన్నప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో అధికారులు వాళ్ళు తప్పితే మేము ఉండాలి, మేము తప్పే వాళ్ళు ఉండాలి తప్ప వాళ్ళ మీద కూడా మేము ఎటువంటి ధోరణితో పోవట్లే. ఇవాళ వాళ్ళు ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కూడా, ఈ ప్రభుత్వ ఆశయాలకు అది వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కూడా మేము, ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద విలువ ఉంది కాబట్టి వాళ్ళని కూడా
ఇవాళ మేము రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని ఒక దుర్మార్గమైన దురాలోచన తప్ప ఇంకొకటి లేదు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఎప్పుడో మీ రాజకీయ బతుకుని ఇవాళ నిర్ణయించిండ్రు. ఇలా నిర్ణయించి దాన్ని భూలోకం ఇలా తెలంగాణ పొలిమేరలు దాటేదాకా తరిమి కొట్టడానికి సిద్ధపడ్డ తరుణంలో మళ్ళీ మీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు ఇవాళ ఇది. దానికే ఈ యొక్క దీక్షా దివస్ సాధించింది ఏముంది? ఆ నుంచి వచ్చినావు, తీసుకొచ్చినాక హాస్పిటల్ అడ్మిట్ చేయగానే రోజు నువ్వు తింటూనే ఉన్నావు, ఫ్లూయిడ్స్ తీసుకుంటూనే ఉన్నావు. బాత్రూంలోకి పోయి నువ్వు ఆఖరికి వస్తే పెరుగన్నం తిన్నది, టమాటా తొక్కు తిన్నది మీ నాయన చేసింది అంతా కూడా ప్రజలు చెప్పింది, ప్రజలకందరికీ కూడా తెలిసిందే. ఆఖరికి అయితే ఢిల్లీలో దీక్ష చేస్తే ఆడ కూడా టాయిలెట్లకు పోయి పెరగన్నం తిన్నది ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. ఎందుకు బుకాయించాలని చూస్తాయి ఇలా? నీ సంగతి తెలియదా? నీ నాయన సంగతి తెలియదా? తెలంగాణ ప్రజలను, ఈ ప్రాంత ప్రజలను మీ నాయన ఇక్కడి నుంచి బొంబాయి తీసుకుపోయి దించి ఇదే దుబాయ్ అని చెప్పిన సంగతులు ప్రజలకు తెలియవా? ఇవాళ మీ నాయన పేరు ఏం పేరే? ఇవాళ నేను మాట్లాడద్దు ప్రజలను, ఎందుకంటే వ్యక్తిగత జీవితాలకు పోవద్దు, కానీ చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే నీ యొక్క అహంకారంతో అధికారం పోయినా గాని అహంకారాన్ని తగ్గించకుండా ఇంకా వాడు వీడు అని మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని అహంకారంతో వాడు నువ్వు ఎంత రాసలు ఇవ్వాలా? నీ బతుకెంత? నేను అనరాదా? కానీ నేను అనను. నేను కూడా అనగలుగుతా, రారా పోరా అని అంట, అంతకంటే ఘోరం కూడా మాట్లాడతా, కానీ నేను అంటలేను. నీకు నువ్వు సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి